గాంధీ భవన్ లో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న అనేక నిర్ణయాలు, ఆ యుద్ధం పట్ల వారు తీసుకునే యొక్క ధైర్యాన్ని, వారి నిర్ణయాలు, ఇందిరాగాంధీ యొక్క ధైర్యాన్ని యావత్తు భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల యొక్క రాజకీయ వ్యవస్థ అంతా కూడా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి దిక్కు చూడడం జరిగింది. మనము చాలా సందర్భాల్లో ఆ యుద్ధం తర్వాత ఆ యుద్ధం యొక్క పరిణామాలు, ఆ యుద్ధం యొక్క ఇందిరాగాంధీ గారి యొక్క నిర్ణయాలు, ఆమె యొక్క ధైర్యము, ఆమె యొక్క ధైర్య సాహసాలు, నిర్ణయాలు, ఇందిరాగాంధీ నిర్ణయాలు తీసుకోవడం దాని వెనుక కూడా ఆ రోజులలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ నాయకుడు కూడా ఒక మాట ఎవరితోటి విమర్శలు తావు లేకుండా ఆ రోజు పాకిస్తాన్ తోటి యుద్ధం చేయడం జరిగింది. ఆ సందర్భంలో చాలా గొప్పగా మొన్న ఈ మధ్యకాలంలో భారతదేశానికి మళ్ళీ పాకిస్తాన్ యుద్ధం అనివార్యమైనప్పుడు మొన్న రెగ్యులర్గా మనము మీడియాలో కానీ, కొన్ని పత్రికల్లో కథనాలు కానీ, కొంత పెద్ద మొత్తంలో సోషల్ మీడియాలో ఇందిరాగాంధీ గారి యొక్క గొప్పతనాన్ని గురించి యావత్ దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ ఒకసారి జ్ఞాపకము తెచ్చే విధంగా ఈరోజు పరిస్థితి ఉంది. రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇందిరాగాంధీ గారి గురించి, ఆ రోజు ఇందిరాగాంధీ గారు భారతదేశం తరఫున ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పాకిస్తాన్ పట్ల వారు తీసుకునే ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ యుద్ధం పట్ల, దాని మీద ఈరోజు అసలు ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఏ రకంగా చర్చ జరిగిందో అంతకంటే ఈరోజు ఎక్కువ చర్చ భారతదేశ ప్రతి పౌరుడు కూడా ఈరోజు చర్చలో ఒక అంశం అయిపోయింది. ఇందిరాగాంధీ గారు ఒక ఆనాటి 71వ సంవత్సరంలో జరిగిన యుద్ధం గురించి. ఆ రోజు అమెరికా, ఆనాటి నుంచి కూడా ప్రపంచ దేశాలు భారతదేశంతో ఉన్న యొక్క సత్సంబంధాలు, ఫ్రెండ్షిప్ ఏదైతే ఉండేనో, ఆ రోజు ఇందిరాగాంధీ గారు తీసుకున్న పాకిస్తాన్ యుద్ధంలో మరి ఆ రోజు కూడా అమెరికా ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ కావడము, వాళ్ళు కాంప్రమైజ్ చేయాలని ప్రయత్నం చేయడము, యుద్ధం ఆపాలని ప్రయత్నం చేయడము. కానీ ఆ రోజు అమెరికా అధ్యక్షుడు ఎంత చెప్పినా ఇది భారతదేశం యొక్క నిర్ణయము, భారతదేశం ప్రజల యొక్క నిర్ణయము, వెనక్కు తగ్గేది లేదు. అమెరికా ప్రెసిడెంట్, అమెరికా ఆ దేశము, మీరు భారతదేశంతో ఫ్రెండ్షిప్ కానీ ఉంచండి, భారతదేశం పౌరుల యొక్క రాజకీయ నిర్ణయాల్లో మీరు తలదూర్చొద్దు అని మాట లేకుండా బాహటంగా ఆ రోజు అమెరికా అధ్యక్షునికి గట్టిగా మందలించి యుద్ధాన్ని కొనసాగించుకుంటూ పాకిస్తాన్ని ఓడించడం జరిగింది. తప్పని పరిస్థితులలో ఆ రోజు పాకిస్తాన్ ప్రధాని, ఆ ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా భారతదేశాన్ని ముందు తల వంచిన రోజు ఆ రోజు. ఇందిరాగాంధీ గారి యొక్క ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ నిర్ణయానికి తల వంచిన రోజు, 71వ సంవత్సరంలో ఆ రోజు పాకిస్తాన్ తల వంచిన రోజు. ఆ రోజున దాదాపు 90,000 నుంచి 1,00,000 మంది సైనికులు ఆ దేశము, పాకిస్తాన్ దేశము సరెండర్ చేయడం జరిగింది. మేము ఓడిపోయినాము అని వాళ్ళతోటి అధికారికంగా రాసిచ్చి ఆ రోజు వాళ్ళందరూ కూడా సరెండర్ అయిపోయిన రోజు ఆ రోజు. అందుకే ఒక సందర్భంలో పార్లమెంట్లో జరిగినప్పుడు ఇందిరాగాంధీ ఒక దుర్గా మాతగా ఆ రోజు పార్టీలకు అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆమెను అభినందించారు. ఇందిరాగాంధీ గారి కంటే ఒక శక్తి,
కాళీ మాత అంటే ఇది ప్రజలు ఆ రోజులలో ఒక దుర్గామాత, ఒక కాళీమాత దైవం, తనతో ఒక దైవం లాంటిది అని ఆమె మనము మన ఇళ్ళలో కూడా మన తల్లిదండ్రులు కూడా బహుశా మనకున్న ఇప్పుడున్న రకరకాలుగా ఉండవచ్చు, కానీ ఆ రోజులలో మన పెద్దలు, మన తల్లిదండ్రులు కూడా అదే అటల్ బిహారీ వాజ్పేయి ఒక రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్ లో పోడిండు. ఇందిరాజీ దుర్గా మాత దిక్రీ హై అని చెప్పి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు ఆ రోజున. అంటే అట్లనే యావత్ భారతదేశంలో యుద్ధం కంటే ముందు కూడా ఇందిరాగాంధీ గారు అంటే ఒక మహాశక్తి, దుర్గమ్మ తల్లి అవతారము అనే ఒక భావన దేశ ప్రజల్లో ఆ రోజులలో ఉండే, ఇప్పటికీ అట్లనే ఉన్నది. దైవం తర్వాత ఒక దైవంగా ఆమె నిర్ణయాలను దేశ ప్రజలు ఎప్పుడు స్వాగతిస్తూనే ఉన్నారు. ఈ కులము ఆ మతము కాదు, అన్ని కులాలు అన్ని మతాలు. అసలు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు ఒక జిల్లాకు ఒక పట్టణానికి వస్తున్నదని అంటే మినిమం 3 రోజుల ముందే ఏ గ్రౌండ్కి అయితే వస్తుందో ఆ గ్రౌండ్లో ఎడ్ల బండ్లు కట్టుకొని ఆ ఊర్లలోకి వచ్చి అక్కడే వంటలు చేసుకొని ఆమె వచ్చిన దాకా ఆమెను దూరకే చూసి 4 మాటలు ఆమె మాటలు వినిపోయే సంవత్సరాలు ఆ రోజులలో. అట్లా నేను మా ఇంటి ఎగ్జాంపులే చెప్తా. నేను చిన్నగా ఉన్నప్పుడు మేమందరం పిల్లలంగా అప్పుడు ఏంటంటే అంటే నేను వాస్తవమే చెప్తున్నా, నేను చిన్నగా ఉన్నప్పుడు 6వ తరగతి 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి ఉన్నప్పుడు మేమంతా పిల్లలు ఉన్నప్పుడు మేమంతా బస్తీలలో శాఖలు జరిగేటి, ఆర్ఎస్ఎస్ శాఖలు జరిగేటి. ఆ రోజు ఆర్ఎస్ఎస్ అంటే ఒక పార్టీ కాదు, అది చిన్నపిల్లలం అందరం ఆడుకునే ఒక లెసన్. అక్కడ సాయంత్రం పూట మేము పోయేటోళ్ళం చిన్నగా ఉన్నప్పుడు. నేను కూడా పోయేటోని, బస్సులో అందరం పోయేటోళ్ళం శాఖకు ఆ రోజులలో. అయితే నేను ఆ రోజులలో మన పూర్వీకుడు మన తల్లిదండ్రుల ఏ రకంగా ఉంటుంది అనేది నేను మా అమ్మని చూస్తుంటే, మా అమ్మ దుర్గామాత ఫోటో పక్కకు ఇందిరాగాంధీ ఫోటో,